కేంద్ర పోతే మీరే అప్పు చేయొచ్చు కదా, 2 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు కదా. సో డెఫినెట్గా కేసీఆర్ నిన్న మాట్లాడిన మాటల విషయంలో కేవలం దీన్ని ఒక ఆయుధంగా పావుగా వాడుకునే ప్రయత్నంలో భాగమే తప్ప ఇవి వాస్తవాలు కాదు. నిర్బంధంగా ఆయన మొత్తం మాటలు కూడా మోసపూరిత మాటలు తప్ప, ప్రజల్ని మభ్యపెట్టే మాటలే తప్ప, వాళ్ళు జరిగినటువంటి జూబ్లీ ఉప ఎన్నిక తర్వాత నిన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్బీఎఫ్ కలిసి పోటీ చేసిన తర్వాత కూడా వాళ్ళ ప్రతిష్ట దిగజారింది కాబట్టి, వాళ్ళ పార్టీని కాపాడుకోలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు కూడా బిడ్డ కనీసం ఈ మాత్రమైనా ఏదో మళ్ళీ రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కొంత లబ్ధి పొందాలనే దానిలో కుట్రలో వ్యూహంలో భాగంగా తప్ప ఆయన మాట్లాడిన మొత్తం కూడా అవాస్తవాలు. థ్యాంక్ యూ. నేను నీ తాత అనుకుని నేను ప్రిపేర్ అయ్యి షారి గారు మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాదు, 2 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. ఇది ప్రజాస్వామిక భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం. ఒకవేళ మా ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ఏదైనా పొరపాట్లు చేసుంటే ప్రజాస్వామికంగా రాజకీయ పార్టీగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గత 2 సంవత్సరాల నుంచి కూడా అనేక సందర్భాల్లో శాసనసభలో బయట తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వండి, లేకపోతే మాకు సలహా సూచనలు ఇవ్వండి, ప్రధాన ప్రతిపక్ష బాధ్యత నిర్వహించమని మేమే అనేక సందర్భాల్లో కోరినాం. కానీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ ఉనికిని కాపాడుకోవడానికి మీరు రాగానే తోలు తీస్తామంటే ఇక్కడ మేము ఇప్పి తోలు చూపెట్టి మీకు ఇవ్వడానికి సిద్ధంగా లేం. మేం తప్పకుండా మా ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా, ప్రజా ఆలోచనకు అనుగుణంగా, ప్రజా పాలన పేరు మీద ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి లేం. బరాబర్గా ప్రజలకు జవాబుదారి చెప్తాం. ప్రజలు తోలు తీస్తే బరాబర్ పొరపాటు చేస్తే దానికి అంగీకరిస్తాం. తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది. ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన మిమ్మల్ని తోలు వీగితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళా తోలు కూడా మొలవకుండా వీగుతానే ఉన్నారు. మీరు మమ్మల్ని తోలు వీగుతా అంటారు. కాబట్టి డెమోక్రటిక్ సిస్టంలా ఇది పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు, నవాజ్ షరీఫ్నో, ఇమ్రాన్ ఖాన్నో, షేక్ హసీనానో జైలు వేసి మరణ శిక్షలు విధించేటువంటి విధానం కాదు మనది. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇటువంటి దగ్గర కూడా వచ్చి మీరు ఏది పడితే అది మాట్లాడి 2-3 సంవత్సరాల తర్వాత మన ఊర్లలో చూస్తాం. ఆ సినిమాలో చెప్పిండ్రు, పిల్ల చూసాడు చుట్టూ మొత్తం గలగల జనం, నీ ఫుల్ జనం ఉంటుంది, గలగల పైసల సప్పుడు ఉంటుంది, ఒక్క ఈగ కూడా శరీరం మీద ఆలనియారని ఒక సామెత ఏదో చూసినా సినిమాలో ఏదో అది ఏదో సినిమాలో చూసినా అట్లా రాగానే ప్రజలను ఆకర్షించుకోవడానికి అబ్బో మళ్ళీ వచ్చిండు తోలు తీసుకురాట అంటే ఏమన్నా మేము పూర్తిగా ఇట్స్ డెమోక్రసీ, ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మేము డెమోక్రసీలో ప్రతిపక్ష బాధ్యత గల నాయకుడికి గౌరవం ఇచ్చి శాసనసభకు రమ్మంటున్నాం. శాసనసభలో నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, స్పీకర్ గారు కూడా ఎక్కడ కూడా పెద్ద ఆయనకు గౌరవం తగ్గకుండా ఉండే విధంగా శాసనసభ నడుపుదాం. ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడితే కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా సభ నడుపుకుంటే ప్రధానంగా తీసుకొని పోదాం. ప్రజలు గమనిస్తారు. తెలంగాణ యావత్తు చూడాల్సిందే తప్ప ఎవరితో ఎవరు వికరణ చూస్తారని చెప్తుంటే మీరు ఇట్లా మాట్లాడితే పద్ధతి కాదు. తప్పకుండా మాకు బాధ్యత ఉన్నది. రాజకీయ పార్టీగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కార్యక్రమాలకు సంబంధించి ఆర్థిక సంక్షోభం ఉన్న, ఆర్థికపరమైన ఇబ్బందులు మంత్రులంగా మేము కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నా ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ వల్ల కొన్ని అంశాల్లో హాస్టల్లో కిరాయిలు కట్టకపోతే తాళాలేసే పరిస్థితి నుంచి, పాత బకాయి మెచ్చార్జీలు కట్టకపోతే కట్టుకుంటూ వస్తూ, మేము గురుకులాలు ఓపెన్ చేసినటువంటి 300 గురుకులాలు ఉంటే 327 మహాత్మా జ్యోతి పాపలు ఉంటే 300 స్కూళ్ళు కిరాయి బంగ్లాలలో, పౌల్ట్రీ ఫారాలలో ఎక్కడ పెడితే అక్కడ పెట్టిర్రు. వాటిని సొంత భవనాలు కట్టడానికి, వసతులు కల్పించడానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. ఈ విధంగా ప్రభుత్వాన్ని సరి చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మీరు కట్టిన కాళేశ్వరం ఏమైందో తెలుసు, మీరు కుర్చీ చేసుకొని కడతాన గౌరవం ఎక్కడుందో తెలుసు. ఇప్పటికీ
కాబట్టి చర్చ ఏదైనా ప్రజలందరూ చూడాలి. మీరు మేము మీడియాల ముందు మాట్లాడుకుంటూ కాదు, ప్రజాప్రతినిధిగా మనందరినీ కూడా గౌరవ శాసనసభకు పంపిండ్రు. శాసనసభకు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా శాసనసభ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం. శాసనసభకు హాజరై మరి ప్రజా సమస్యలు ఏ అంశమైనా సరే మా తోలు తీసే అంశాలు ఏమున్నా ఆ సభలో ఉంచే ప్రయత్నం చేయండి తప్ప ప్రెస్ కాన్ఫరెన్స్లలో తోలు తీస్తారని చెప్తే ఇక్కడ ఎవరు కూడా క్రియాశీలకంగా విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి ఇచ్చిన మేము అటుగానే తోలు దిగుతారంటే చూసి అప్పచెప్పి ఇక మీకు తోలని మేము ఇచ్చే పరిస్థితులు ఏం లేం. కాబట్టి దయచేసి గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా పెద్ద ఆయనగా తెలంగాణ ఉద్యమకారుడిగా మాకు గౌరవం ఉంది. తెలంగాణ ప్రజాస్వామ్యం, తెలంగాణ అభివృద్ధి, భారతీయ జనతా పార్టీ వివక్ష గొంతు ఏకమై తెలంగాణ నినాదంగా మనం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే అంశం కొరకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది అనుకున్నాం. తాన తందాన అన్నట్టుగా మీరు ఇటు మాట్లాడితే సందేట్లో సరే మీయలేక కిషన్ రెడ్డి ఒక లెటర్ రాస్తాడు. అది తెలుగులో సోనియా గాంధీ గారికి తెలియస్తుందా? కేంద్ర మంత్రి అరే రాయి, నువ్వేం రాయి, 12 ఏళ్ళు పరిపాలించినావు, హైదరాబాద్ మంత్రివి, లేక్స్ అండ్ రాక్ సిటీ హైదరాబాద్, టూరిజం మంత్రి 5 ఏళ్ళు ఏం చేసినావు చెప్పు. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి మొత్తం 12 ఏళ్ళ మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా? మీ మేనిఫెస్టో గురించి మాట్లాడండి. అసలు ప్రధానమంత్రి గారు ఇటువంటి వాళ్ళని మంత్రి పెట్టుకొని తెలంగాణ మొన్ననే మీ అందరి